హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు మీరంతా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మిస్సింగ్ యూ ఆల్ సో మచ్ అబ్బా! నా గ్రహబలం ఎలా ఉందంటే, 'గ్రహాలు బ్యాండ్ మారేగా తో ఖుదా క్యా కరేగా' అనే డైలాగ్ ఉంది చూసారా? అది నాకు ఇక్కడ రాసుంది. సో, నేను ఏదైనా స్టార్ట్ చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్టిగా తన్నేస్తది. తర్వాత మెల్లమెల్లగా, మెల్లమెల్లగా నేను ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకొని దాంట్లో స్టక్ అవుతే అప్పుడు నా లైఫ్ ఒక లైన్‌లో పడతదనమాట. సో, బేసిక్‌గా ఏం చేస్తాం? కొన్ని జాతకాలు అంతే. మనం ఏం చేయలేము. సో, నేను వ్లాగింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకొచ్చిన ఫస్ట్ ప్రాబ్లమ్ నా ఫోన్ పోయింది. అది ఈవెన్ నేనొక 8-9 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. ఎప్పుడూ పగిలిపోవడం, ఎప్పుడూ స్క్రీన్ గార్డ్ ఏయించడం, ఎప్పుడూ నేను బ్యాటరీ పాడైపోవడం, ఎప్పుడూ దానికి ఏదో ఒకటి చేయించడమే. కానీ కంటిన్యూస్‌గా దానికి ఈవెన్ రబ్బర్ బ్యాండ్స్ కూడా వేసుకొని వాడిన రోజులున్నాయి. సో, అప్పుడు కూడా హ్యాండ్ ఇవ్వని నా ఫోను నేను వ్లాగింగ్ స్టార్ట్ చేయగానే నాకు హ్యాండ్ ఇచ్చేసింది. సో, ఏమని చెప్పుకోవాలో అర్థం కావట్లేదసల. సో, సర్లే మన అంతేలే అనుకోని, అమ్మ ఫోన్ తీసుకొని నేను స్టార్ట్ చేశా వ్లాగింగ్. కంటిన్యూ చేశా. సో, మీరు ప్రీవియస్ ఒక వీడియోలో చూసే ఉంటారు. అది అమ్మ ఫోన్ అనమాట. సో, అమ్మ ఫోన్ తీసుకొని వ్లాగింగ్ స్టార్ట్ చేసి వీడియో చేస్తున్న టైంలో అమ్మ సడెన్‌గా ఊరెళ్ళాల్సినొచ్చింది. తన క్యాంప్ 4 డేస్. అయితే 4 డేస్ క్యాంప్ కాస్త 15 డేస్ అయ్యింది. సో, అమ్మ ఫోన్ అమ్మకిచ్చేయడం వల్ల ఏ వ్లాగు షూట్ చేయడం కుదరలేదు. ఏమీ చేయడం కుదరలేదు. కనీసం ఒక చిన్న వీడియో చేసి నా ఫోన్ త్రూ అప్‌లోడ్ చేద్దాం అని అనుకున్నా నా ఫోన్ ఛార్జింగ్ కూడా అవ్వనని హ్యాండ్ ఇచ్చేసింది. ఇదంతా కాదని నేను ఫోన్ కొనుక్కుందామని డిసైడ్ అయిపోయాను. సో, మా మమ్మీ దగ్గరికెళ్ళి మా మమ్మీని అడిగా. మమ్మీ నేను ఒక కొత్త ఫోన్ తీసుకుంటాను. నాకు కొంచెం మనీ కావాలి అని అడిగితే మా మమ్మీ అంది, "ఉగాదికి మంచి డీల్స్ వస్తాయమ్మా. ఉగాదికి కొనిపెడతాను నీకు" అని చెప్పింది. ఉగాది వరకు వెయిట్ చేయాలా? అంటే అప్పటిదాకా నాకు ఫోన్ ఉండదా? ఉగాది ఎక్కడుంది? యాక్చువల్లీ ఇట్ వాస్ ఎ గుడ్ థింగ్. మా మమ్మీని ఏ విషయానికన్నా ఒప్పించాలి అంటే పైనుంచి దేవుడు దిగొచ్చేంత పని చేస్తది. కానీ అడగగానే ఉగాదికి కొనిపెడతా అనగానే మనసులో అనుకున్నా, కొట్టానురా జాక్‌పాట్. సైలెంట్‌గా ఉన్నానంటే న్యూ ఫోన్ వస్తది. లేదు ఎక్స్ట్రాలు మాట్లాడానంటే అది కూడా కొనిపెట్టదేమో అని భయంతో ఓకేలే అమ్మా అని చెప్పాను. ఈలోపు నా ఫ్రెండ్ ఒకడు కాల్ చేసి, "ఏంటి వీడియోస్ పెట్టట్లేదు ఆపేసావా?" అని అడిగితే, "లేదు ఇది నా సిట్యుయేషన్" అని చెప్పి నా ప్రాబ్లమ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశా. తనన్నాడు, "నేను ఒక న్యూ ఫోన్ తీసుకున్నాను. నా పాత ఫోన్ పక్కనుంది. అది నీకేమన్నా యూజ్ అవుతుందేమో. నేను నీకు ఇస్తా" అని చెప్పాడు. ఆ మాట వినగానే లైక్ నాకు చెవులో ఏదో మంచి మంత్రాలు విని చెవులో అమృతం పోసిన ఫీలింగ్ వచ్చిందనమాట. సో, వెంటనే డిలే చేయకుండా, "ఓకే బాబు నా అడ్రెస్ ఇది. నా అడ్రెస్‌కి నువ్వు ఇలా ఫోన్ పంపించేయి" అని చెప్పగానే తను నాకు ఫోన్ పంపించాడు. ఇప్పుడు యాక్చువల్లీ అదే ఫోన్‌తో నేను షూట్ చేస్తున్నాను. నా దరిద్రం ఆకాశమంతైతే నా అదృష్టం అనువంతు. ఇప్పుడు నా చేతిలో ఒక ఫోన్ ఉంది. సో, నా ఈ టార్చర్ మీకు మళ్ళీ రిపీట్ అనమాట. సో, నేను మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాననమాట. ఇకపైన రోజు నా వీడియోస్ మళ్ళీ కంటిన్యూ అవుతాయి. నెక్స్ట్ ఏం చేయబోతున్నాను ఏంటి అనేది నేను ఫర్దర్‌గా వేరే వీడియోలో చెప్తాను. లాస్ట్‌లీ అందరికీ నా ఫాలోవర్స్ అందరికీ మనస్ఫూర్తిగా సారీ అండి. సో, మళ్ళీ మీరంతా ఇంతకు ముందులాగే నన్ను ఆదరిస్తారని, నా వీడియోస్‌కి సపోర్ట్ చేస్తారని, నా ఛానెల్‌ని ఫాలో అయ్యి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.